Hi, hello, welcome to Prime 9 IPL 2026 updates. IPL 2026 సీజన్లో వరుస ఓటములతో చెన్నై సతమతమవుతోంది. ఇక నేడు చెన్నై వేదికగా ఢిల్లీతో తలపడనుంది చెన్నై. వరుసగా 3 పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్నటువంటి చెన్నై ఎలా రాణిస్తుంది అనేది ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సిఎస్కే డీలా పడుతోంది. మరోవైపు ఢిల్లీతో ఆడినటువంటి 3 మ్యాచ్లు చూసుకుంటే రెండింటి గెలిచింది. వరుస ఓటములతో సతమతం అవుతున్న వేళ ఈ మ్యాచ్లో బోని కొడుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా ఈ ఏడాది తొలి 3 మ్యాచ్లో చూసుకున్న పరాజయాలు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ 4వ మ్యాచ్లో అయినా ఖాతా తెరవాలని చూస్తోంది. జట్టుకు యువ రక్తాన్ని ఎక్కించి సీజన్ను సరికొత్తగా మొదలు పెట్టాలని చూసిన చెన్నైకి ఆశించిన ఆరంభం అయితే దక్కలేదని మనం చెప్పుకోవాలి. ఇక తొలి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో చిత్తైన ఆ జట్టు 2-3 మ్యాచ్లలో పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి పాలైంది. మరి ఢిల్లీపై అయినా ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు ప్రస్తుతం ఆశిస్తున్నారు. బ్యాటర్గా కెప్టెన్గా విఫలమవుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఒత్తిడిని అధిగమించి జట్టును ముందుండి నడిపిస్తాడేమో వెయిట్ చేసి చూడాలి. ఇక బ్యాటింగ్లో మాత్రే, దుబే, సర్ఫరాజ్ ఫామ్లో ఉండగా సంజు శాంసన్ 4వ మ్యాచ్లో అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోతే మాత్రం చాలా కష్టమనే మనం చెప్పుకోవాలి. బౌలర్లు బలంగా పుంజుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఇక ఫస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. 3వ మ్యాచ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్గా అన్ని విభాగాల్లో కూడా బలంగా కనిపిస్తుంది ఢిల్లీ జట్టు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్లో ఉండడం ఢిల్లీకి అనుకూలమైన విషయంగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక అప్డేట్స్ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావత్ గారు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎలా చూడాలండి ఇవాళ మ్యాచ్ని, ఎలా ఉండబోతోంది? ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ మ్యాచ్ అండి చందు, మీరు చెప్పినట్టుగా చెన్నైకి. ఎందుకంటే ఇప్పటి నుంచి కనీసం వాళ్ళు ఫస్ట్ బోనీ అయితే కొట్టాలి ఈ మ్యాచ్ లో ఈ రోజు. అండ్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక అడ్వాంటేజ్ ఉండవచ్చు. అఫ్ కోర్స్ లాస్ట్ టైం ఆడినప్పుడు ఢిల్లీ ఓడించింది, కానీ ఐ థింక్ కొన్ని రెక్టిఫై చేసుకొని ఉంటారు అనుకుంటాను నేను మీటింగ్స్ లో. బికాస్ కపుల్ ఆఫ్ మంచి మ్యాచెస్ చూసాం. లాస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ అంత పెద్ద ఛాన్స్ కనబడలేదు. బికాస్ ఎప్పుడైతే బెంగళూరు 250 కొట్టారో అది కొంచెం కష్టమైంది చేంజ్ చేయడం అనేది. బట్ దేర్ ఆర్ సమ్ ప్లస్ పాయింట్స్, ఎందుకంటే కొంతమంది మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు, వాళ్ళకు అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మీరు చెప్పినట్టుగా చందు, టాప్ ఆర్డర్ లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఫామ్ ఇట్ విల్ బి వెరీ వెరీ కీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఢిల్లీ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా కానీ ఇప్పటివరకు మంచి పర్ఫార్మెన్సే కనబరిచారు వాళ్ళు. బట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇట్ వాస్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అండ్ డేవిడ్ మిల్లర్ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించుకోకపోవడం, కనీసం అతను సింగిల్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ వాళ్ళకు సూపర్ ఓవర్ వరకు అయితే మ్యాచ్ వెళ్ళి ఉండేది. అలా జరగలేదు అన్ఫార్చునేట్లీ. బికాస్ ఈ ట్రస్టెడ్ హిస్ కాన్ఫిడెన్స్. అండ్ చివరికి అఫ్ కోర్స్ ప్రజెస్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అండ్ మంచి విక్టరీ అయితే సాధించారు. గుజరాత్ కు ఫస్ట్ విక్టరీ అయింది. అండ్ ఢిల్లీకి నేను అనుకుంటాను స్టార్ట్ చక్కగానే లభించింది ఈ సంవత్సరం, డౌటే లేదు. అండ్ వాళ్ళు కూడా అంటే స్టార్టింగ్ లో అంత పెద్ద టాప్ ఆర్డర్ ఏం రాణించలేదు చంద్ర. ఎందుకంటే రాహుల్ లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడాడు, కానీ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ అవుట్ కావడం, సెకండ్ మ్యాచ్ లో 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. నిశాంక ఇంకా టాప్ ఫామ్ లోకి రావాలి వాళ్ళకు కూడా ఇప్పటివరకు చూసినట్లయితే మీకు మిడిల్ ఆర్డరే ఫినిషెస్ చేస్తున్నారు. రిజ్వీ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ కావడంతో మిల్లర్ పైన ప్రెషర్ కనబడింది. అదర్వైజ్ వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే ఒక్క మ్యాచ్ లోనే రాణించారు, కానీ బట్ పూర్తిగానైతే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి టాప్ ఆర్డర్ తోటి. అండ్ రాహుల్ కీలకమైనటువంటి ప్లేయర్ ఫామ్ లోకి రావడం అనేది లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఊరటనిచ్చి ఉంటుంది. ముఖ్యంగా చెన్నైకి బ్యాటింగ్ తో పాటు కొన్ని బౌలింగ్ సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళకు ఇప్పటి వరకు. రైట్ సుధీర్, అదే నేను అడగబోతున్నాను. పంజాబ్ విషయంలో మనం చూసుకున్నా కూడా వరుసగా చూసుకున్నా ప్రతి ఒక్క టీం కూడా ఆడుతూ వస్తుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇటు బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, పటిష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ చెన్నై సూపర్ కింగ్స్కి ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎందుకు వాళ్ళంతా అంటే బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఏమైనా సతమతం అవుతున్నారా, లేదా ఈరోజు ఈ 4వ మ్యాచ్లో అయినా 3 పరాజయాల తర్వాత బోని కొట్టే అవకాశం ఉందా? ఐ థింక్ ఈరోజు బోని కొట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది చందు, డౌటే లేదు. బికాస్ నేను అనుకుంటాను టీంలో కపుల్ ఆఫ్ చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ముఖ్యంగా డుబే మంచి ఫామ్ లోనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకు టాప్ ఆర్డర్ లోనే రుతురాజ్ గైక్వాడ్ ఆర్ సంజు శాంసన్ ఈ 2 ప్లేయర్స్ లో ఎవరైనా ఒకళ్ళు 15-16 ఓవర్స్ వరకు ఆడినట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మాత్రే కూడా అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో అంటే ప్రెషర్ అనేది ఉంటుంది, 250 చేంజ్ చేశాడు. బట్ 1 వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ. ఆయుష్ మాత్రే డౌటే లేదు, అందులో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్ అతను. అండ్ యూత్ అండర్-19 టీమ్ ను కూడా వరల్డ్ కప్ లో విక్టరీ సాధించి పెట్టించినటువంటి క్యాప్టెన్సీ కూడా చేశాడు అతను. అండ్ ఈ సంవత్సరం వాళ్ళకి సర్ఫరాజ్ తీసుకోవడం కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే
అతనికి కొంచెం టాప్ ఆర్డర్లో ఛాన్స్ అయితే వస్తుంది. స్కోరింగ్ సమ్ రన్స్ యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో 50 సాధించాడు, అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది అతనికి. అండ్ బౌలింగ్ లోనే వాళ్ళకు నేను ఏమనుకుంటానంటే ఒక మంచి స్పిన్నర్ అవసరం, అందుకని నూర్ మహమ్మద్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఖలీల్ అహ్మద్ కు ఎక్స్పీరియన్స్ ఉంది, ఓవర్టన్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత కంబోజ్ కూడా మంచి బౌలరే, డౌటే లేదు. బట్ కొంచెం నూర్ యొక్క ఫామ్ అనేది నేను అనుకుంటాను చాలా చాలా కీలకం. అండ్ హెన్రీ నాడిస్తారా ఈ రోజు, లేకుంటే ఫోక్స్ నాడిస్తారా? వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్ లాంటి ఒక బౌలర్ కూడా ఉన్నాడు కావాలంటే. అండ్ బ్యాటింగ్ లో కూడా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో బ్రేవిస్ ఒకవేళ ఇంజరీ నుంచి కోలుకున్నట్లయితే, అతను ఆడించినట్లయితే వాళ్ళకు బలం అనేది ఉంటుంది మిడిల్ ఆర్డర్ లో. సో నేను అనుకుంటాను బ్రేవిస్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉండవచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ సమ్ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. అండ్ చెన్నైకి ఒక హోప్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్, ఐ కెన్ ప్లే ఫర్ చెన్నై ఫర్ సమ్ సీజన్స్ అని చెప్పి. అండ్ అతడు ఈ రోజు ఫిట్ గా ఉన్నట్లయితే నేను అనుకుంటాను ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్. అండ్ కొంచెం మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకు స్ట్రెంత్ అనేది ఉంటుంది, టాప్ ఆర్డర్ అంత ఫామ్ లో లేకపోవడంతో. అదేవిధంగా చాలామంది అంటే ఎంత మంచిగా ఆడేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక గైడ్ చేసే పర్సన్ కోసం కూడా చూస్తారు. బయట ఎక్కువగా మాట్లాడుతుంది ధోని మార్గనిర్దేశం లేక కూడా సిఎస్కే డీలా పడిందని. ఏమంటారు మీరు? ఐ థింక్ ధోని ఈ రోజు అయితే ఆడతారా డౌటే, బికాస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఢిల్లీ మ్యాచ్ కొరకు అగెనిస్ట్ కూడా ఫిట్ గా ఉండకపోవచ్చు అని అన్నారు. బట్ ఎస్టర్డే మనం ఒక మ్యాచ్ చూస్తున్నప్పుడు అయితే కొన్ని విజువల్ చూపించారు, ఈ వాజ్ లుకింగ్ ఫిట్ యాక్చువల్లీ. కొన్ని రౌండ్స్ కొట్టాడు, ఫిట్ గానే కనబడ్డాడు. సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు ఈ రోజు, అలా ఏం లేదు అసలు యాక్చువల్ గా. బట్ అతడు వచ్చినట్లయితే మీరు అన్నట్టుగా కొంచెం గైక్వాడ్ గైడెన్స్ అనేది ఉంటుంది. బట్ గైక్వాడ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ అంటే కెప్టెన్ గా, బికాస్ యంగ్స్టర్ అండ్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా లీడ్ చేస్తుంటాడు కనుక ఐ థింక్ టీం ఓడిపోయినంత మాత్రాన 3 మ్యాచెస్ లో మనం అతని కెప్టెన్స్ ని టోటల్ గా మనం బ్లేమ్ చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. ఇన్ఫాక్ట్ అతన్ని బ్లేమ్ చేయకూడదు. ఐ థింక్ ఈజ్ లర్నింగ్ యాక్చువల్లీ, బికాస్ హోల్ టీమ్ లో కూడా కొన్ని సమస్యలు కనబడ్డాయి. టాప్ ఆర్డర్ లో సంజు సామ్సన్ సడన్ గా ఫామ్ కోల్పోవడం వరల్డ్ కప్ తర్వాత బౌలర్స్ లో స్ట్రెంత్ లేకపోవడం, దెర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ కనబడ్డాయి అసలు యాక్చువల్గా. సో అటువంటిప్పుడు మనం టోటల్ గా మనం ఒక కెప్టెన్ నిందించలేము అసలు యాక్చువల్గా, క్రిటిసైజ్ కూడా చేయకూడదు. బట్ ధోని ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా ఆన్ ద గ్రౌండ్ యాక్చువల్లీ ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, డౌటే లేదు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఈ రోజు, ఎందుకంటే హెన్రీ ఈజ్ ఎ గుడ్ బౌలర్, వికెట్లు తీస్తున్నప్పుడు తీస్తుంటాడు కానీ మీకు పవర్ ప్లేలో వికెట్స్ అయితే ఇస్తాడు కానీ బట్ రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. సో వాళ్ళకి ఫోక్స్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. స్పెన్సర్ జాన్సన్ కూడా నేను అనుకుంటాను ఫిట్ గా ఉన్నాడు, ఆ టీంలో అయితే ఉన్నాడు చెన్నై టీంలో. అతన్ని కూడా ఆడించినట్లయితే కొంచెం వెరైటీ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకు డెఫినెట్లీ ఓవర్టన్ కు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఫారిన్ బౌలర్ అయితే అవసరం మీడియం పేస్ లో, బికాస్ నూరునైతే ఆడిస్తున్నారు, డౌట్ లేదు. అండ్ బ్రేవిస్ వచ్చినట్లయితే నేను అనుకుంటాను ఆ మిడిల్ ఆర్డర్ లూప్ హోల్స్ కూడా కొన్ని వాళ్ళకు రెక్టిఫై అవుతాయి. చందు అంటే సొంత గడ్డపై చెన్నైలో ఆడుతున్నటువంటి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ దేనికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది రెండు టీం? ఐ థింక్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ దే మేడ్ ఎ గుడ్ వికెట్, బ్యాటింగ్ వికెట్ తయారు చేసినట్టుగానే తెలుస్తుంది. అండ్ బట్ చెన్నైలో జనరల్ గా నేచర్ ఎలా ఉంటుంది అంటే చందు, వికెట్ స్లో అవుతూ ఉంటుంది అసలు సడన్ గా. మీకు బాల్ స్పిన్నర్స్ కు కొంచెం కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. సో మీకు ఢిల్లీ టీమ్ లోనైతే అద్భుతమైనటువంటి స్పిన్నర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్, ఇద్దరు చాలా బ్రహ్మాండమైనటువంటి బౌలర్స్ ఉన్నారు. విప్రాజ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో రన్స్ ఇచ్చాగానే ఈజ్ అ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. వాళ్ళకు కొంచెం స్పిన్ లో స్ట్రెంత్ ఉంది. అండ్ నేను అనుకుంటాను ఒకవేళ ఏదైనా బిట్ ఆఫ్ టర్న్ ఉంటే నూరు కూడా కొంచెం కీలకంగా మారవచ్చు, బికాస్ నూర్ ఆఫ్ కోర్స్ ఈ సీజన్ లో ఇంకా మంచి ఫామ్ ను కనబరచలేదు, బట్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండి. అండ్ అతనికి బిట్ ఆఫ్ టర్న్ లభిస్తుంది, వికెట్ నుంచి ఏదైనా హెల్ప్ ఉంది అంటే ఈ కెన్ ఆల్సో ప్రూవ్ టు బి ఎ వెరీ గుడ్ బౌలర్ టుడే. సో టాస్ గెలిచి ఈ రెండు టీముల్లో ఫస్ట్ ఏది ఎంచుకున్న వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది, బ్యాటింగ్ బౌలింగ్? ఐ థింక్ చెన్నైలో చేజింగ్ వుడ్ బి ఆల్వేస్ బెటర్ అనిపిస్తుంది. బట్ ప్రెషర్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొన్ని రన్స్ స్కోర్ చేసినట్లయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మెయిన్ స్ట్రెంత్ కూడా బ్యాటింగ్, మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ చాలా వండర్ఫుల్ స్టార్ట్ వాళ్ళు అందుకున్నారు. వాళ్ళు పవర్ ప్లేలో 6 overs లో 100+ స్కోర్ చేయడం. సో అట్లా మీకు ప్రెషర్ లో ఉన్నప్పుడు కొంచెం బ్యాటర్స్ పైన ఫ్రీడమ్ అనేది ఉంటుంది జనరల్ గా. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటూ ఉంటాం కదా. నిన్న అంటే అఫ్ కోర్స్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు కనుక వాళ్ళు చేజ్ చేయగలిగారు, కానీ లేకుంటే చేజింగ్ అనేది 200 స్కోర్ చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఆ తర్వాత మధ్యలో వికెట్లు కోల్పోవడంతో వాళ్ళు కూడా రాజస్థాన్ రాయల్స్ అంత అద్భుతమైనటువంటి స్టార్ట్ లభించగానే ప్రెషర్ లోకి వచ్చారు. సో 180, 170+ స్కోర్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఏ టీమ్ కైనా ప్రెషర్ అనేది ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆల్సో సమ్ టైమ్స్ కెనాట్ బి ఏ బ్యాడ్ చాయిస్ అనిపిస్తుంది నాకు. అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చేంజెస్ ఎక్కడ జరగాలి చెన్నై టీంలో? వాళ్ళు చాలా హోప్తో యువరక్తంతో కూడా మ్యాచ్ స్టార్ట్ చేశారు విన్ అవ్వాలని, బట్ తొలి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం చిత్తైనటువంటి పరిస్థితి. సో 2వ 3వ మ్యాచ్లో కూడా సిచ్యువేషన్స్ మనం చూసాం. అసలు ఇవాళ ఎలా ఆడితే మేబీ వాళ్ళ హోప్
ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఐ అనుకోవచ్చు. థింక్ వాళ్ళ కాంబోజ్ ఖలీల్ మంచి బౌలర్స్ అయితే ఉన్నారు మీడియం పేసెస్ లో. మీకు ఇండియన్ డొమెస్టిక్ బౌలర్స్ విషయం మనం మాట్లాడినట్లయితే నూర్ అండ్ ఓవర్టన్ రోల్ కూడా కీలకంగా ఉండాలి. అండ్ వాళ్ళకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చందు మిడిల్ ఆర్డర్ లో ఒక బ్రేవిస్ లాంటి ప్లేయర్ వచ్చినట్టయితే వాళ్ళకు కొంచెం నిండుగా ఉంటుంది టీం. ఎందుకంటే టాప్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ అవుతున్నప్పుడు మీకు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కూడా ఆడగలుగుతాడు బ్రెవిస్ యాక్చువల్లీ. సో బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్ అండ్ అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెట్టుకున్నారు కనుక అతడి రోజు ఫిట్ గా ఉండి టీంలో ఇంక్లూడ్ అయితే ఐ థింక్ చెన్నై విల్ బి వెరీ హ్యాపీ బికాస్ విత్ హిస్ ఇంక్లూజన్ యాక్చువల్లీ. బట్ హోప్ ఈరోజు గాయక్వాడ్ ఆర్ సంజు సామ్సన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు అనిపిస్తుంది నాకు చందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ ఐ థింక్. రైట్ సుధీర్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాకు అవైలబుల్లో ఉండి అప్డేట్స్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో చూశారు కదా ఇవాళ చెపాక్ స్టేడియంలో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ అలానే ఢిల్లీకి సంబంధించి కూడా మ్యాచ్ ఉండిపోతుంది. అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.